స్వీటీ మనీ టాక్స్. ఈ రోజు ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు మమ్మీ? డ్రామాలు ఆపి ముందు చెప్పు. సరే 28 మార్క్స్. 28 చూసావా, అందుకే అడగొద్దని చెప్పాను. సరే సరే, మరి మీ క్లాస్ లో ఎక్కువ మార్కులు ఎన్ని వచ్చాయి? 100 మార్క్స్. ఆ మార్కులు ఎవరికి వచ్చాయి? నా పక్కన కూర్చున్న అబ్బాయికి. ఒకే క్లాస్ లో ఒకే టీచర్ దగ్గర చదువుతున్నప్పుడు మనకి 100 వస్తే మరి నీకు 28 ఎందుకు వచ్చాయి? చేతి వాటం. ఏమంటున్నావురా? చేతి వాటం ఏంటి? అవును, ఎగ్జామ్స్ లో ఆన్సర్స్ చేత్తో దాచేశాడు, అందుకే నేను ఎగ్జామ్స్ లో కాపీ కొట్టలేకపోయాను. నమ్మలేకపోతున్నాను రా. నీకు అతనికి మధ్య తేడా ఎంతుందో తెలుసా? 72 మార్క్స్. ఏదన్నా కరెక్ట్ గా తెలుసు నీకు? నిజానికి అది నాకు అర్థం కావాలని టీచర్ నాకు మ్యాథ్స్ చేసి చూపించారు. టీచర్ నీకోసం మ్యాథ్స్ చేశారా? నిజంగానా? అవును, హైయెస్ట్ స్కోర్ నుంచి లోయెస్ట్ స్కోర్ తీసేస్తే 72 మార్క్స్ మ్యాథ్స్ అని చెప్పారు. కోపం తెప్పించుకో. జోక్స్ ఆపి చదువు మీద శ్రద్ధ పెట్టొచ్చు కదా. ఈ ఫ్యామిలీలో మమ్మల్ని తర్వాత చూసుకోవాల్సింది నువ్వే. కుటుంబ భారాన్ని నేనెందుకు మొయ్యాలి? నా వయసులో ఉన్నప్పుడు నువ్వేం చేశావు? నేను అప్పుడేం చేశానో అది అవసరం లేదు, ఇప్పుడు జరగాల్సింది చూడు. నా ఫ్రెండ్స్ పేరెంట్స్ తో నిన్ను పోల్చుకోనా? వాళ్ళు పేరెంట్సే కదా. నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళ పేరెంట్స్ కార్ లో వచ్చి తీసుకెళ్తారు, నువ్వు ఒక్కదానివే స్కూటర్ లో తీసుకెళ్తావు. వాళ్ళ మమ్మీ 10,000 పైనే సంపాదిస్తారు. మరి నువ్వు డబ్బు సంపాదించడం మానేసి రోజు సామెత చెప్పనా? సుత్తి బలంగా లేకుంటే ఇనుము కరెక్ట్ షేప్ గా ఉంటుందా? బలంగా లేకపోతే నేనెలా బలంగా ఉంటాను? ఒప్పుకో మమ్మీ, నీకు కూడా స్కిల్స్ లేవు. ఓ నా స్వీట్ మమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.